మరొక సందేహం అండి. ఈమెయిల్ ద్వారా వరలక్ష్మి గారు పంపించారు. శివలింగానికి ఆడవాళ్ళు అభిషేకం చేయవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. శివలింగానికి ఆడవాళ్ళు అభిషేకం చెయ్యరాదు, స్పృశించరాదు. అది ప్రాథమికంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. శివారాధన ప్రత్యేకంగా పురుషులకు మాత్రమే చెందినటువంటిది. ఈ మాట అని గట్టిగా అన్నామంటే మహిళా లోకమంతా కూడా ఉవ్వెత్తున విరుచుకు పడుతుంది. మేం మాత్రం మనుషులం కాదా అంటుంది. మనుషులే తల్లి, కాకపోతే ఎవరి విధిని వాళ్ళు నిర్వర్తించాలి. శివారాధన నిమిత్తమై నైవేద్యాలు మీరు ఏర్పాటు చేయండి. ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తి అభిషేకం ఏర్పాటు చేస్తాడు. మీ కుమారుడు కావచ్చును, భర్త కావచ్చును, అన్న కావచ్చును, ఎవరైనా కావచ్చును. అందువలన మీకు ఎంత పుణ్యం రావాలో అంతా లభిస్తుంది, అంతా యథాప్రకారంగా ఉంటుంది. మేమే కూర్చొని అభిషేకం చేస్తాము అంటే మట్టుకు శివలింగాన్ని స్పృశించకూడదు అని కూడా సంప్రదాయం చెబుతుంది. కారణాలు ఏమైనా కూడా అన్నింటినీ మనం ఇక్కడ ధర్మ సందేహాలలో బాహాటంగా ముచ్చటించలేనటువంటి అంశాలు కూడా కొన్ని ఉంటాయి. శివారాధనలో విశేషించి శివలింగము పృథ్వీతత్వానికి ప్రతీక. ఈ పృథ్వీతత్వంలో అంతర్గర్భితమైనటువంటి చైతన్యము, శక్తితత్వము స్త్రీత్వానికి ప్రతీక. ఆ స్త్రీత్వము కింద ఉండేటటువంటి యోన్యాకారంలో ఉండేటటువంటి పానవట్టము కాగా అందులో ఉండేటటువంటి ఈ లింగము ఇది పృథ్వీతత్వానికి ప్రతీక. పృథివిలో అంతర్గర్భితంగా ఉండేటటువంటి శక్తి పృథివిని స్పృశించాలి అనే ప్రయత్నంతో బయటకు వస్తే అది తీవ్రమైనటువంటి భూకంపంగా మనం భావన చేయాలి. అంతర్గర్భితమైన శక్తి బయటకు వస్తే ఏం జరుగుతుంది? భూమి పగులుతుంది. కాబట్టి ఏ శక్తి ఎక్కడ వినియోగించాలో అక్కడే ఉండాలి. అందునిమిత్తమే స్త్రీలను శివారాధనలో ప్రత్యేకంగా శివస్పర్శ చెయ్యరాదు అన్నారు. ప్రత్యేకించి ఈ విధానంలో కూడా మళ్ళీ బాలికలకు లేదా మాసిక నియమం ఆగిపోయినటువంటి వృద్ధ స్త్రీలకు మినహాయింపునిచ్చింది సంప్రదాయం. వాళ్ళు చేయవచ్చును అని కూడా చెబుతుంది. అలాగే శివలింగమును స్పృశించకుండా జలధార నీరు సమర్పించవచ్చును, కానీ స్పృశించరాదు అని కూడా చెబుతారు. శివాలయానికి శివలింగానికి సంబంధించి స్వయం వ్యక్తమైనటువంటి శివలింగములను అందరూ తాకవచ్చు. శ్రీశైలము, కాశీ ఇలాంటి క్షేత్రాలలో శివలింగమును అందరూ స్పృశించి నమస్కారం చేస్తున్నారు. అవి స్వయం వ్యక్తమైనటువంటివి. ఆలయాలలో మానవుల చేత ప్రతిష్ఠితమైనప్పుడు అక్కడ యంత్రశక్తి ఉంటుంది, అందరూ స్పృశించకూడదు. అందువలన ఆ మూల శక్తిలో ఉండేటటువంటి లోపముతో పాటుగా మనలో కూడా వ్యతిరేక భావనలు చోటు చేసుకుంటాయి. నిజానికి చూచి తెలుసుకోవడమే మనం చేయవలసిన పని. శివారాధన ఆరాధన చేసే వాళ్ళకంటే కూడా శివాభిషేకాన్ని చూస్తే వేల వేల రెట్ల ప్రయోజనం సిద్ధిస్తుంది అంటుంది సంప్రదాయం. శివులకు అభిషేకం చేస్తూ ఉంటే చెయ్యడం కంటే చేసే దృశ్యం పరమాద్భుతంగా ఉంటుంది. కనుక స్త్రీలు శివారాధన చేయవచ్చునా అంటే చేయకూడదు. అందునిమిత్తమే ఏర్పాట్లు చేయాలి. అభిషేకమును చూడాలి, గంట కొట్టకూడదు, శివుడిని స్పృశించకూడదు. మరి మేము కూడా చేస్తామండి అంటే కొంత మట్టుకు నీళ్లు పోయవచ్చును అనేటటువంటి పరిమితిని మినహాయింపును సూచించినటువంటి సంప్రదాయము, ధర్మము లింగ స్పర్శను మాత్రము పరిహరించింది. ఇది సమాధానం.